రైలు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ని కాలబెట్టండి అనే మాటలు బాల్క సుమన్ అనలేదా? నిజంగా అలా అనలేదు, తన ఉద్దేశం అది కాదు అని అంటున్నారు బాల్క సుమన్. ఆడియోలో వీడియోలో అంత క్లియర్గా వినిపించి కనిపించాక కూడా వక్రీకరణ, ఫ్యాబ్రికేషన్, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఆ కవరింగ్ ఏంటి అంటూ గట్టి కౌంటర్ ఇస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ. మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురు, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాలబెడదాం, మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి, అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాలబెట్టురు, మొత్తం అంగడి వేసి పారే ఏముంది. కార్మికులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లిస్తలేదు కాబట్టి సింగరేణిలో మనం గట్టిగా పోరాటం చేయాలి. కార్మికుల పక్షాన, మన కోల్ బెల్ట్ ఏరియాలో మన రైతుల పక్షాన గట్టిగా పోరాటం చేయాలి. కాబట్టి ప్రభుత్వంలో కదలిక తీసుకురావాలంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నేను చెప్తున్నాను. ఇక నేను మాట్లాడిన 30 నిమిషాల వీడియోలో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఇటు దాటు అటు ఇటు పెట్టి దాన్ని ఏదో ఫ్యాబ్రికేట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసి ముందు రోజు మాట, నెక్స్ట్ రోజు వచ్చిన మాట, ఈ రెండింటిని కలిపి చూపిస్తూ బాల్క సుమన్ పై తెగ విరుచుకు పడుతున్నాయి కాంగ్రెస్, బీజేపీ. వీడియోలో అంతా స్పష్టంగా ముఖంలో హావభావాలతో సహా నేను సీరియస్ గానే చెబుతున్నా, ఇలాంటివి 1-2 చేస్తే మిగతా వాటికి డబ్బులు ఆటోమేటిక్ గా అవే వస్తాయి అని రెచ్చగొట్టిన బాల్క సుమన్ ఇప్పుడు దొరికిపోయేసరికి మాట మార్చడం ఆయన దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కళ్ల ముందే వీడియో సాక్ష్యం ఉన్నాక, అందులోని మాటలు కూడా చాలా క్లియర్ గా వినిపించాక నేను సీరియస్ గానే చెబుతున్నా అని నొక్కి మరీ చెప్పాక కూడా అలా అనలేదని బుకాయించడం ఏంటి అనేది మంత్రి పొన్నం, కేంద్ర మంత్రి బండి సంజయ్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ల సూటి ప్రశ్న. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు పోసేయమని చెప్పారు కాబట్టి రైల్వే ధ్యానిస్తే ఎందుకు నాయకులను కోరుతామో ఆ వీడియోతో సహా పోలీసులు రైల్వే పోలీసులు కాపాడారు. రెండు, సింగరేణి కార్మికులందరి తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. 8 లక్షల మందికి ఉపాధి ఇచ్చేటువంటి సింగరేణి సంస్థ ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ నిర్వహించిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పెంచామని ప్రాంతం. తప్పు చేసి అడ్డంగా బుక్కయ్యాక నా మాటలను వక్రీకరించారు, ఇవి డైవర్షన్ పాలిటిక్స్ అని సాకులు వెతకడం సుమన్కే చెల్లిందనేది బీజేపీ కౌంటర్. ఈ టెక్నాలజీ యుగంలో ప్రతి మాట రికార్డ్ అవుతుందని తెలిసి కూడా అంత దారుణమైన వ్యాఖ్యలు చేసి కూడా ఇప్పుడు బుకాయించాలని చూడడం ప్రజలను మోసగించే ప్రయత్నం చేయడమే అంటున్నారు బీజేపీ నేతలు. ఏ పార్టీ ఏ వ్యక్తులైనా కూడా విధ్వంసాలు చేసే విధంగా వాటికి ఆస్కారం ఇవ్వద్దు. సరే, పాపం వాళ్ళు బీఆర్ఎస్ నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళు ఏది చేప ఒడ్డునబడి కొట్టుకుంటూ మాట కొట్టుకుంటారు. వాళ్ళు కబ్జాలు లేవు, వాళ్ళకు కమిషన్ లేవు, పైసల కోసం విలువలు ఆడుతున్నారు. వాళ్ళు దానికోసం పైసలు వాళ్ళ ఆలోచన చేయాలా, పైసలు వసూలు చేయడానికి ఉద్యమాలు చేయండి అన్న పరిస్థితి వచ్చింది. వాళ్ళు పైసలు వసూలు చేయడానికి కమిషన్ల కోసం మీరు రైలు పట్టాలు తలగబెట్టండి, ఆఫీసు తలగబెట్టండి అంటే ఇది మంచి పద్ధతి. ప్రజాస్వామ్యంలో ఈ విధ్వంసాన్ని ప్రోత్సహించడము మంచి పద్ధతి కాదు. రాష్ట్రాన్ని ఒక అశాంతి వైపు నెట్టేందుకు, ప్రజా ఆస్తులను తగలబెట్టేందుకు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడే స్వయంగా పిలుపునివ్వడం క్రిమినల్ చర్య కాదా అనేది ప్రభుత్వం ప్రశ్న. రైలు పట్టాలు కోయడం, ప్రభుత్వ కార్యాలయాన్ని తగలబెట్టడం వంటి చర్యల వల్ల ఎంతటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందో కనీస అవగాహన కూడా లేకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తోంది. ఇలాంటి పరిస్థితి మీకుంటే మిమ్మల్ని ఎవడేం చేస్తాడు రా బాబు? నన్ను అడిగితే ఈ కేసులు 3 నెలలు పోతాడట, 3 నెలలు కాదు 4 నెలలు పోతాడట. మరి రిటర్న్ చేయాలి, పీడీ యాక్ట్లు పెట్టాలనా, లేకపోతే ఇంకేమైనా అసలే బయటికి రాకుండా ఏది వెనకటి కాక రాజులు కాక బందికానాలు వేసి మొత్తంగా పూర్తి చేసినట్టు పూర్తి చేయాలనా? ఇలాంటి యొక్క రీతి టీఆర్ఎస్ రీతి తెలంగాణ ప్రజలారా గమనించండి. రైతులు రావట్లేదని బాధపడుతున్నారు. ఇలా విద్యార్థులకు సమస్యలకు వస్తే విద్యార్థులు రావట్లేదని బాధపడుతున్నారు. సింగరేణి కార్మికులు పెడితే సింగరేణి కార్మికులు రావట్లేదని ఎందుకు వస్తారు? మీరు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క అంశాన్ని ఈరోజు పరిశూ చేయడమే కాకుండా పరిష్కరిస్తున్న పరిస్థితిలో మీ వైపు ఎందుకు వస్తారు? రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడి తీరా తాము గట్టిగా ప్రశ్నించేసరికి ఎదురుదాడికి దిగడం సుమన్ ఫ్రస్ట్రేషన్ కు అద్దం పడుతోందంటున్నాయి కాంగ్రెస్ అండ్ బీజేపీ. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రభుత్వ విప్ గా కీలక బాధ్యతలు నిర్వహించిన ఒక మాజీ ఎమ్మెల్యే నోట రావాల్సిన మాటలేనా ఇవి అని ప్రశ్నించారు అధికార పక్షం నేతలు. తాను అన్న మాటలను బాల్క సుమన్ డిఫెండ్ చేసుకున్నప్పటికీ అవి ముమ్మాటికి రెచ్చగొట్టే, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలే అంటూ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.